మన శరీరంలోని కీళ్ళన్నింటిలోనూ మనం ఎక్కువగా భుజం కీలును కదిలిస్తూ ఉంటాం. మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజాన్ని ఉపయోగించాల్సిందే. ఇంత కీలకమైన భుజం కీలులో ఏదైనా సమస్య తలెత్తితే మొత్తంగా రోజువారీ పనులన్నీ కష్టమైపోతాయి. భుజం పట్టేయడం నుంచి కీలు పక్కకు కదిలిపోవడం వరకు అనేక రకాల సమస్యలు భుజంలో కనిపిస్తూ ఉంటాయి. భుజం పట్టేయడాన్ని, బిర్రుగా బిగుసుకుపోవడాన్ని ఫ్రోజన్ షోల్డర్ అని పిలుస్తారు. భుజం బిగుసుకుపోవడానికి వెనుక కారణాలేమిటో, ఫ్రోజన్ షోల్డర్కు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? భుజంలో రెండు భాగాలు ఉంటాయి. ఈ కప్పుని గ్లినాయిడ్ అని, ఈ బాల్ని హ్యూమరల్ హెడ్ అని చెప్పి అంటుంటాం. సో ఈ బంతి వంటి భాగం, ఈ కప్పు వంటి భాగంలో కదిలేటప్పుడే మనకి భుజంలో కదలికలు ఏర్పడుతుంటాయి. చేయి పైకి ఎత్తడం, దించడం కానీ, ముందుకి వెనక్కి కదపడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బంతి చుట్టూతా ఒక కవర్, దీనికి జాయింట్ క్యాప్సూల్ అంటాం. ఈ కవర్ అనేది ఇలా ఉంటుంది దీని చుట్టూ. ఇది రక్షణ పొర జాయింట్ చుట్టూ. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రక్షణ పొర తనకు తానుగానే బిగిసిపోవడం వల్ల ఈ బంతి యొక్క మూమెంట్స్ అన్నీ రెస్ట్రిక్ట్ అవుతాయి, తగ్గిపోతాయి. కదలికలు తగ్గిపోయి భుజం బిగిసిపోతుంది. ఈ సమస్యను మనం ఫ్రోజన్ షోల్డర్ అని పిలుస్తూ ఉంటాం సాధారణంగా. భుజం ఎందుకు బిగుసుకుపోతుంది? ఈ సమస్య ఎవరిలోనైనా రావచ్చు. ఇది డయాబెటిక్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా డయాబెటిక్స్లో రెండు భుజాల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే డయాబెటిక్స్లో దీని తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ రెస్పాన్స్ లేదా వాళ్ళ చికిత్సకు తాలూకు రెస్పాన్స్ కూడా డయాబెటిక్స్లో కష్టంగా ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్తో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్యలో ముఖ్యమైన లక్షణం భుజంలో నొప్పి. ఎటువంటి దెబ్బ తగలకుండానో లేదా ఏదో చిన్న దెబ్బ తగిలినాకో భుజంలో నొప్పి స్టార్ట్ అవ్వడం. ఈ నొప్పి అనేది క్రమంగా వారాలు, నెలల తరబడి పెరుగుతూ రావడం. ముఖ్యంగా రాత్రి వేళల్లో విపరీత నొప్పితో బాధపడుతుండడం, నిద్ర పట్టని పరిస్థితి కూడా ఏర్పడడం ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఒక లక్షణం. ఇంకా రెండవ లక్షణం ఏంటంటే భుజం యొక్క కదలికలు క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. భుజం బిగిసిపోతూ ఉంటుంది. అంటే ఏమైనా షర్ట్ వేసుకునేటప్పుడు కానీ, లేకపోతే స్నానం చేసేటప్పుడు వీపు రుద్దుకోవడం కానీ, ఏమైనా షెల్ఫ్లోంచి ఏమైనా ఐటెం తీసి పెట్టాలన్నా కానీ, ఇటువంటి కదలికలు తగ్గిపోయి పేషెంట్ యొక్క రోజువారీ పనులు చేసుకునే అవకాశం కూడా కష్టమవుతుంది. ఫ్రోజన్ షోల్డర్ను ఎలా నిర్ధారించుకుంటారు? ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్యని ముఖ్యంగా మనం ఆ రోగిని పరిశీలించడం ద్వారా, పరీక్ష చేయడం ద్వారా మనం నిర్ధారించవచ్చు చాలా వరకు. దాంతోపాటు ఒక నార్మల్ ఎక్స్రే తీసినట్టయితే సాధారణంగా ఎక్స్రే అనేది అందులో పెద్ద ప్రాబ్లం కనబడదు. ఎందుకంటే ఫ్రోజన్ షోల్డర్ సమస్య సాఫ్ట్ టిష్యూస్కి సంబంధించిన సమస్య, ఎముకకి సంబంధించిన సమస్య కాదు. అందువల్ల ఎక్స్రేలో ఎటువంటి మార్పులు కనబడవు. బట్ పేషెంట్ మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసి, పరీక్ష చేసి ఎక్స్రే నార్మల్గా ఉంటే అది ఫ్రోజన్ షోల్డర్ అని మనం సుమారుగా నిర్ధారించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పేషెంట్ నెలల తరబడి, ఒక 4 నెలలు 6 నెలలు తరబడి బాధపడుతున్నప్పుడు మనం అవసరాన్ని బట్టి ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసి మనం సమస్యని నిర్ధారణ చేసుకోవచ్చు. భుజం బిగుసుకుపోయినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్యలో ముఖ్యమైన ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. ఇందులో కూడా ఫిజియోథెరపీ అనగానే మనం చాలామంది ఏదో కరెంట్ పెడతారు, లేకపోతే ఏదో మసాజ్ చేస్తారు, ఇంకేదో అంటారు. అంటే వీటిలో అల్ట్రాసౌండ్ మసాజ్ అని చెప్పి, లేకపోతే ఐఎఫ్టీ అని చెప్పి, టెన్స్ అని చెప్పి రకరకాల పద్ధతుల్లో మనం దానికి కొంత పెయిన్ రిలీఫ్ కలుగజేయచ్చు. కానీ ఈ పద్ధతులు నొప్పి కొంతవరకు తగ్గించే మార్గాలు తప్ప మన సమస్య పరిష్కారానికి వీటిలో పెద్ద ఉపయోగం ఉండదు. సమస్యను పరిష్కారం చేసే ముఖ్యమైన పద్ధతి ఎక్సర్సైజెస్. ఫిజియోథెరపీ విధానంలో కొన్ని ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ బిగుసుకున్న జాయింట్ని మనం క్రమంగా వదులు చేసి ఆ పేషెంట్కి మనం చికిత్స చేయవచ్చు. సో ముఖ్యంగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల దీనికి కొంత మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు నొప్పి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో అప్పుడప్పుడు కొన్ని పెయిన్ టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా కూడా మనం వీరికి సహాయం చేయవచ్చు. అయితే నొప్పి బాగా తీవ్రంగా ఉండేటప్పుడు, ఈ టాబ్లెట్స్తో నొప్పి తగ్గినప్పుడు, అదేవిధంగా ఎక్సర్సైజ్ కూడా కొంతమంది చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మనం జాయింట్లో ఒక లోకల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ కలిగి చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫ్రోజన్ షోల్డర్ సమస్యకి నేను ఇదివరకు చెప్పినట్టు ఎక్సర్సైజెస్, కొన్ని మందులు, ఒక ఇంజెక్షన్ ద్వారా మనం 100కి 90-95 మందికి మనం వైద్యం చేయవచ్చు. బట్ కొద్ది మందిలో ఈ పద్ధతుల్లో దేనివల్ల కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్లు లేకుండా ఆ పేషెంట్ బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు, నొప్పితో బాగా సఫర్ అవుతున్నప్పుడు, మూమెంట్ రెస్ట్రిక్షన్స్తో బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు యాజ్ అ లాస్ట్ సెట్ మనం ఆపరేషన్ అనేది కన్సిడర్ చేయొచ్చు. అయితే దీనికి ఇది లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సర్జరీ.
ఆర్థ్రోస్కోపీ అంటాం, అంటే ఇట్స్ కీ హోల్ సర్జరీ అంటాం దాన్ని. భుజాన్ని కోయకుండానే భుజం మీద 2-3 చిన్న అతి చిన్న ఘాట్లు పెట్టి దాని ద్వారా ఒక చిన్న టెలిస్కోప్ 5 మిల్లీమీటర్ సైజు ఉండే ఒక టెలిస్కోప్ని మనం జాయింట్లో ప్రవేశపెట్టి టీవీలో చూస్తూ ఈ బిగుసుకునే పొరను వదిలి చేయొచ్చు. ఇది చాలా అధునాతన పద్ధతి ఈ చికిత్స. ఇది పొట్టకి చేసే లాప్రోస్కోపీ విధానాన్ని పోలి ఉంటుంది. అదేవిధంగా ఈ చికిత్సలో ఇమ్మీడియట్ రిలీఫ్ ఉంటుంది పేషెంట్కి, పెయిన్ ఇమ్మీడియట్గా తగ్గుతుంది, అదేవిధంగా మూమెంట్స్ కూడా ఇమ్మీడియట్గా వస్తాయి. దాంతోపాటు ఇది డే కేర్ ప్రొసీజర్ కింద చేయొచ్చు మనం. అంటే పేషెంట్ ఉదయం సర్జరీ చేసి ఈవినింగ్ ఇంటికి పంపించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ పేషెంట్ సర్జరీ చేసిన వెంటనే మూమెంట్స్ రిస్టోర్ అవుతాయి, పెయిన్ కూడా వితిన్ ఫ్యూ డేస్ తగ్గిపోతుంది. అయితే ఈ సర్జరీ చేసినా కూడా ఒక అట్లీస్ట్ 1 month 2 months పేషెంట్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఆ మూమెంట్స్ రిగైనింగ్ అనేది బెటర్గా ఉంటుంది పేషెంట్కి. సో దీన్ని ఆర్థ్రోస్కోపీ అంటారు, ఆర్థ్రోస్కోపీ క్యాప్సులార్ రిలీజ్ అంటారు ఈ సర్జరీని. ఇది ఏ పేషెంట్స్ అయితే నార్మల్ చికిత్సకి రెస్పాండ్ అవ్వకుండా ఉంటారో వారికి మాత్రమే సజెస్ట్ చేస్తుంటాం. ఫ్రోజన్ షోల్డర్ని నివారించుకోవచ్చా? ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య ఎక్కువగా మనం ముందు మాట్లాడుకున్నట్టు డయాబెటిక్ పేషెంట్స్లో కనిపిస్తుంది కనుక డయాబెటిక్ పేషెంట్స్ ప్రివెన్షన్ కోసం తమ రోజువారీ ఎక్సర్సైజ్లో భాగంగా భుజానికి కూడా కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టయితే ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఒకటి. రెండవది, ఒకవేళ ఇటువంటి వారు ఫ్రోజన్ షోల్డర్ బారిన పడినా కూడా వారి రికవరీ కొద్దిగా ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. భుజం బిగుసుకుపోవడానికి వెనుక అసలు కారణాలేంటో, మధుమేహుల్లో భుజం బిగుసుకుపోవడం అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుందో, ఫ్రోజన్ షోల్డర్కు ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు మూడింటిని పొడిగా చేసి ఆ మిశ్రమాన్ని కొద్దిగా తేనెతో కలిపి ఇవ్వండి. కడుపు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.